ఛానల్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలలు గడుస్తున్నా అభివృద్ధిలో ఏమాత్రం ముందుకు పోవడం లేదని స్థానికులు, ప్రజలు అనుకుంటున్నారు. దీనిపై మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు మన ముందు డాక్టర్ రాయవరపు సత్యభామ ఉన్నారు. ఆవిడ నుంచి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం. సత్యభామ, ముందుగా మీ యొక్క రాజకీయ ప్రస్థానం ఎలా మొదలైంది? నమస్కారం. నా పేరు డాక్టర్ రాయవరపు సత్యభామ. నేను 2014 నుంచి కూడా చినరాజప్ప గారి యొక్క నేను ఆధ్వర్యంలో నేను టీడీపీ రావడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ రాజకీయ ప్రస్థానం జరుగుతూనే ఉంది. ఇంచుమించుగా 2014 2019 మా గవర్నమెంట్ రావడం జరిగింది. అక్కడి నుంచి టీడీపీ గవర్నమెంట్లో నేను కనిపిస్తున్నాను నా ప్రస్థానం. తర్వాత ఈ యొక్క ప్రభుత్వానికి జరిగినటువంటి అనేక రకాల ఆలోచన విధానంతో మేము ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తానని ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు కూటమి ప్రభుత్వం మర్చిపోయిందని ప్రజలు అనుకుంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఎన్నికల్లో వాగ్దానాలు దాన్ని మర్చిపోవడాలు అనే విషయం పక్కన పెడితేమా, అసలు రాజకీయంగా ఈరోజు టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి ముందు గవర్నమెంట్ ఇచ్చింది ఏంటంటే తలలేని మొండాన్ని ఇచ్చింది. ఖచ్చితంగా చెప్పాలి, తల తీసిన మొండ మాత్రం నాకు అప్పు చెప్పింది. దాని విధంగా చూసుకుని ఇవాళ కూటమి అంచెలంచెలుగా ముందుకు వెళుతూ అనేక రకాల పథకాలను ప్రవేశపెడుతున్నప్పటికీ కూడా ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు కలిగేమో కానీ ఖచ్చితంగా ఈరోజు ప్రతి పథకం కూడా ప్రజలకి అందుబాటులో ఉండే విధానంగా జరుగుతుంది. కానీ ఏదైనా ఒక చిన్న చిన్న లోపాలైతే ఉండొచ్చు, కానీ పూర్తిగా ప్రజలకైతేనే ఎవరికైనా కూడా సంక్షేమ పథకం అనేది వాళ్ళు 100% అందుతుంది అంటే ఈ కుటుంబ ప్రభుత్వం వాళ్ళకి ఆలోచన విధానం అని నేను ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతున్నాను. సత్యభామ, ఎన్నికల్లో 6 గ్యారంటీ పథకాలు ఇచ్చారు. దాని మీద ఎలాంటి ఇంప్లిమెంటేషన్ లేదు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత అనుకున్న ఏదైతే చేయాలో ముఖ్యమైన పథకాలు ప్రవేశపెట్టడం అయితే జరిగింది. కానీ అంతకంటే ముందు ప్రజలకి సంబంధించినటువంటి అనేక రకాల ఇబ్బందులు కలుగుతున్నటువంటి కొన్ని ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఒకదాన్ని చేసుకుంటూ తీసుకొచ్చే విధానం తప్ప వాటిని ఏదైనా ఆపేసేయాలి కానీ అది మేము అర్థం ఇచ్చిన పథకాన్ని మేము నెరవేర్చలేకపోవడం అయితే కాదు. ఖచ్చితంగా ఈరోజు కూడా పెన్షన్ పథకం ఉంది. ముఖ్యంగా పెన్షన్ తీసుకోండి. అసలు ఎప్పుడైనా పెన్షన్ అనేది ఈ రకంగా వెళుతుందా? ఆదివారం నాడు కూడా పెన్షన్ తీసుకుంటే ఇంటింటికి ఇచ్చే పథకం అది ఏ విధంగా చేస్తున్నారో మీకు తెలుసు. అలాగే ప్రతి విషయంలో వారు చెప్పిన 6 పథకాల నుండి 60 పథకాల కూడా తీసుకున్న ప్రతి పథకానికి కూడా ఒక రకమైనటువంటి ఆలోచన విధానం అయితే గవర్నమెంట్ ఉంది. కూటమి గవర్నమెంట్ దాన్ని ముందుకు తీసుకెళ్లే విధానంలో కొంత మార్పు వస్తుందేమో తప్ప ఖచ్చితంగా ఈ అన్ని పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. అది మేము కూటమి తరఫున హామీ ఇస్తున్నాం. హామీ జరుగుతున్నాయి కూడా. కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని మీ కూటమి ప్రభుత్వం వాళ్ళే అనుకుంటున్నారు, మీ కూటమి ప్రజలే అనుకుంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? పిఠాపురం లేకపోతే పక్కన గ్రామాలు ఈ కాకినాడ అని కాదమ్మా. కూటమి అనేది అందరికీ సమానమే. ఇది మా కూటమి అంటే అది కేవలం విడదీయడానికి వచ్చే అవకాశం పిఠాపురం, ఇలా సామర్లకోట, పెద్దాపురం, కానీ కూటమి అందరూ ఒకటి. అభివృద్ధి పథకం కాకుండా ఏమి జరగటం లేదు, గవర్నమెంట్ ఏం పట్టించుకోవట్లేదు, పిఠాపురం ఇలా వదిలేసేయాలి అనుకోవడం వాళ్ళ ఆలోచన విధానమో కానీ అందరికీ సమానమైన ఆలోచనతో చేయాలనే ఆలోచనతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకే ఆలోచన విధానం. ఎందుకంటే కింగ్ మాకు వేరే కాదు, కింగ్ మేకర్ వేరు. కింగ్ మేకర్గా చంద్రబాబు నాయుడు గారు ఉంటూ మంచి ఆలోచన విధానం ఉన్న వాళ్ళు ఎవరైతే అందుబాటులో ఉంటారో, అభివృద్ధి పథకాన్ని తీసుకెళ్తారో, వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఏదైతే బాగుందని నిర్ణయించుకున్నారో ఇవాళ వాళ్ళందరినీ కూడా ప్రవేశపెట్టడం జరిగింది. పిఠాపురం అంటే ప్రత్యేకంగా ఈరోజు పిఠాపురాన్ని వాళ్ళ ఆలోచన విధానం అది. పిఠాపురం ఏం చేయట్లేదేమో, పిఠాపురం తక్కువ చూస్తున్నారేమో అనుకుని అంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడైనా సరే ఒక అన్యాయం జరిగినా, ఒక పథకం ముందుకు వెళ్ళకపోయినా, వాళ్ళకి ఏదైనా జరుగుతుందని కానీ కూటమి అక్కడ నిలబడుతుంది. వాళ్ళ మనసులో వేరే భావాలు ఉండొచ్చు, వీళ్ళు చేయలేకపోతున్న వాళ్ళు వీళ్ళు అని వాళ్ళకి ఏదైనా ఆలోచన వస్తే రావచ్చేమో, కానీ అది కూటమి మాత్రం అనుకునే విధానం కాదు. కాకపోతే పిఠాపురం విషయానికి వస్తే పూర్తిగా అసలు ఏ రకంగా తెలియనటువంటి పిఠాపురాన్ని ఈవేళ ఎక్కడికో తీసుకెళ్లేటువంటి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం చూస్తే
ఆ చుట్టుపక్కల అంతా కూడా అభివృద్ధి పథకంలో ప్రవేశపెట్టాను నేను. ఎందుకంటే ఎక్కడో ఉన్న వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న జరగకపోవచ్చు కానీ అభివృద్ధి పథకము అనేది ఎక్కడ మొదలైంది, పిఠాపురంలోనే మొదలైంది. ఇంకా మిగతా విషయాలు చూస్తే ప్రజలు చెప్పుకుంటున్నారు, స్థానికులు అనుకుంటున్నారంటే అదొక మాట మాత్రమే కానీ అభివృద్ధి అనేది ఎక్కడా కూడా అంచెలంచెలుగా ముందుకు జరుగుతూనే ఉంది, జరుగుతుంది కూడా. మా కుటుంబం మాత్రం అలాంటి వ్యతిరేకత భావం అంటూ ఏమీ లేదు. అందరూ మాకు సమానమే. ఎక్కడ కష్టం వచ్చినా కూటమి ముందు పరిగెడుతూ ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, టీడీపీ గవర్నమెంట్ అవ్వచ్చు, జనసేన గవర్నమెంట్ అవ్వచ్చు, జనసేన పార్టీ అవ్వచ్చు, లేకపోతే బీజేపీ పార్టీ అవ్వచ్చు. కానీ వ్యక్తులందరూ మాకు సమానమే. వాళ్ళు చూసుకునే విధానం వేరే వచ్చు కానీ మేము చూసుకునేది మాత్రం మాకు కూటమి. ఒక ఇబ్బంది కలిగింది అందరం వెళ్తాం, ఒక ఇబ్బంది జరుగుతుంది అందరం చూస్తాం, ఒక సంక్షేమం కావాలి అవ్వలేదు అందలేదు అందరం వెళ్తాం. అంతే తప్ప తక్కువ ఎక్కువ మాకు లేవు. అది జరగట్లేదు అనుకోవడం కూడా అంటే 10 పథకాలు చెప్పినప్పుడు దాన్ని మీరు అడిగారు నన్ను సంక్షేమ పథకాలు, ఆ సంక్షేమ పథకాలు ఏం చేశారు. అలాంటప్పుడు ఆ 6 మేము ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు. ఒక 4 చేయొచ్చు, 3 చేయొచ్చు, 2 చేయొచ్చు. దానివల్ల మేము చిన్నగా ఇబ్బంది పడుతూ కూటమి చేయలేకపోయిందని ఒక నింద పడేస్తారు తప్ప ఎటువంటి పరిస్థితుల్లోనూ కూటమి ఎప్పుడూ కూడా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడానికి ముందు ఆలోచనతో ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలోనే ఉంటాం కూడా. ప్రశ్నిస్తామని అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదని అనుకుంటున్నారు? అంటే అధికారం కోసమే ఆ మాటలు వాడారా అండి పవన్ కళ్యాణ్ గారు? దాని మీద మీరు ఏం చెప్తారు? ప్రశ్నించడం అంటే నా దృష్టిలో ప్రశ్నించడం అంటే దేనికి ప్రశ్నించడం, ఏ విషయం మీద ప్రశ్నించడం అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిప్యూటీ సీఎంగా ఆయనకు పదవి ఇచ్చారు. ఆయనకుండే విధానంలో చంద్రబాబు నాయుడు గారు కావాల్సిన విధానం ఏదైతే ఉందో దానికి సరైనటువంటి మార్గదర్శకులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఆయనకి ఇచ్చారు. కానీ ఇది ప్రతి ఒక్కళ్ళు ప్రశ్నించే మాట చెప్పాలంటే ఒకప్పుడు వ్యక్తిగతంగా ఆయన ఉండి ఈ యొక్క డిప్యూటీ సీఎం పదవి ఆయన తీసుకోక ముందు అయితే మాట్లాడడానికి అవకాశం చాలా మంది ఇచ్చారు, చాలా మంది మాట్లాడి ఆయన చెప్పలేకపోవచ్చు, అది వేసాను. కానీ ఈ రోజు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించిందని సమాధానం చెప్పట్లేదంటే వేరే ఆలోచన అందరికీ ఉండొచ్చు కానీ ఖచ్చితమైన ఆలోచన మీరు ఏది అడిగితే అని చెప్పలేదు. ఎందుకంటే కూటమి కలిపి ఉంటుంది కానీ విడగొట్టట్లేదు, కలిపి ఉంది కూటమి. మీరు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించిన విషయం ఇక్కడ పిఠాపురం సంబంధించిన వరకు పవన్ డిప్యూటీ సీఎం గారు మాట్లాడాలి. ఆయన మీరు ప్రశ్నించారు ఏ సమాధానం చెప్పలేకపోయారు. మీరు అడుగుతున్న వాదనలో, మాటలో, విధానంలో తేడా ఉంటే మీకు తేడా కనిపించారేమో కానీ మీరు ప్రతి ప్రశ్నకి సమాధానమే ఆయన చూపించారు. అంటే నోటితో చెప్పక్కర్లేదు. కూటమి గవర్నమెంట్ ఎప్పుడు కూడా మాటలతో చెప్పదు, చేతలతోనే చూపిస్తుంది. అలాగే ఈరోజు మీరు అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నారా, ప్రశ్నిస్తున్న సమాధానం చెప్పటం లేదేంటి అంటున్నారు. ఆయన మాటలతోనే చెప్తున్నారు మొన్నటి వరకు. కానీ ఈరోజు చేతలతో చూపిస్తున్నారు గవర్నమెంట్. ఇది మీరు అడగండి, ఇది నేను చేయలేకపోయాను, ఇది నేను చేయండి అని మీరు ఎవరైనా ఆయన నిజంగా ఒకవేళ ఆయన వరకు అందలేకపోతే ఒక విషయాన్ని మీరు వెంటనే ఆయన ఫోన్ కానీ లేకపోతే పక్కన వాళ్ళకి కానీ వాళ్ళ పార్టీ ఆఫీస్కి కానీ అందితే ఆయన చేయలేనప్పుడు మనం దాన్ని పాయింట్అవుట్ చేసి ఎందుకు చేయట్లేదు ప్రశ్నించే విధానం అడగాలి. కానీ అది కాదు ఇవాళ జరుగుతుంది. ఎవరైనా సరే 100 పనులు చేసి ఒక పని చేయకపోతే దాన్ని చేయలేదే అనుకుంటారు. అందరికీ న్యాయం చేసి అందరికీ అన్ని పనులు చేసేయాలంటే ఇది గవర్నమెంట్ విచిత్రమైనటువంటి నానా వ్యవస్థ చేసేసి ఎంత దారుణమైన పరిస్థితుల్లో మనకు ఇచ్చిన గవర్నమెంట్ని ఇవాళ అంచెలంచెలుగా ఎదుగుతూ తీసుకొస్తున్నటువంటి తరుణంలో ఒకవేళ సమాధానం చెప్పలేకపోవడానికి ఒక అవకాశం లేకపోవచ్చు. అది అంత మాత్రాన అది మనం పాయింట్అవుట్ చేసుకుని ఎందుకు ఇవ్వడం లేదు, ఎందుకు మాట్లాడట్లేదు అన్నది అనేది నా దృష్టిలో సమంజసం కాదు ఆ మాట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గానికి ఉప ముఖ్యమంత్రి కాదు కదా, మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటికి ఆయన డిప్యూటీ సీఎం కదా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. మరి దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ప్రశ్నలు ప్రశ్నించట్లేదు అసెంబ్లీలో. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మీదే అన్నారు 6 నెలలు అయింది అన్నారు గవర్నమెంట్ వచ్చి. ఈ 6 నెలల్లో ప్రశ్నించడానికి కానీ, ఒక సమాధానం చెప్పడానికి కానీ, ఒక సమాధానం ఇచ్చేటటువంటి పరిస్థితులు కానీ కల్పించే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆయన చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు రాష్ట్రంలో పిఠాపురం అన్నారు ఇందాక, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అంటారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాల అక్రమాల్లో కూటమి గవర్నమెంట్కి ఏదైతే దృష్టికి వచ్చిందో దాన్ని అమలు పరచలేకపోతే దాని ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయలేనప్పుడు కదా ఏదో వస్తున్నా పరిష్కారం చేయడం మాత్రం వెళ్తున్నారు. కానీ కొత్తగా వాళ్ళ దృష్టికి రాకపోవడం అంటే తీసుకురాకపోతే చేయలేకపోవచ్చేమో. కానీ ఏదైనప్పటికీ కూడా కూటమికి
ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వరకే మాత్రం మేము ఎప్పుడు అన్నాం. పిఠాపురం మాత్రమే మనం అనుకుంటుంది ఏంటంటే పిఠాపురం వరకే చూసుకుంటాం. కానీ ఆయన ఒక డిప్యూటీ సీఎం అని మనం ఊహించుకున్నప్పుడు ఆయన యొక్క పరిస్థితి విధానం, ఆయనకి సీఎం గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి విషయాన్ని ఆయన దృష్టిలో పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఇక్కడ డిప్యూటీ సీఎం గారు ఆశ్రయిస్తారు. ఆ విధానంలో వాళ్ళిద్దరికీ మధ్య ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సంఘటనలు, సమస్యలు, పరిష్కారాలు ఇవన్నీ కూడా ఒకటి ముందుకు వెళ్ళి ఒకటి వెనక్కి వచ్చి ఒక పని జరగకపోయి ఒక పని జరిగి ఈ విధానంలో ఏదైనా ప్రశ్నించలేకపోవడం అనేది వాళ్ళ వద్ద అయితే సమాధానం చెప్పలేకపోవడం డిప్యూటీ సీఎంగా అయితే అవ్వచ్చు. కానీ ఆయన మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా డిప్యూటీ సీఎంగా వెళ్తున్న పరిధిలో ముందు కూడా వాళ్ళ ఒక ఆలోచన విధానం ఒకటే, ఎవరైనప్పటికీ నాకు అందరూ సమానమే, నా దృష్టికి ఎవరైనా తీసుకొచ్చినప్పుడు కూడా నేను ముందుకు వెళ్తాను, నేను సీఎం గారితో మాట్లాడతాను, నేను న్యాయం చేస్తాను మీకు, అలాగే మీరు నా దృష్టికి తీసుకురండి అని అన్నారు ఆయన. కానీ ఇవాళ అన్నప్రసన్న ఆవకాయనం అంటే ఎక్కడ జరుగుతుందమ్మా? అన్నప్రసన్న ఆవకాయనం తినగలుగుతాం, మనం పెట్టగలుగుతాం పిల్లలకి. అలాగే గవర్నమెంట్ మొండని తీసేసి తల తీసి మొండని ఇచ్చింది, పొమ్మటుంది. ఒక పక్కన డబ్బు సమస్య, ఒక పక్కన మన ప్రభుత్వానికి డబ్బులు లేవు, అనేక రకాలుగా తీసుకురావాలి, దాని గురించి ఆలోచిస్తారా? అనేక రకాల విపత్తులు విజయవాడ మనకు జరిగింది, అలాగే అనేక రకాల విపత్తులు జరుగుతాయి. ఇవన్నీ కూడా ఒక స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ అవే చూసుకుంటారా? ఎక్కడెక్కడెక్కడో అన్యాయం జరుగుతుంది చూడాలని ఎప్పుడు అనరు. కానీ వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన ప్రతి సంఘటనని, ప్రతి సమస్యని కూడా ఎక్కడైనా సరే నేను, నాది, ఈ గవర్నమెంట్ మనది అనుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ విధానంలో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తే రావచ్చు, దాన్ని మనం తప్పుగా తీసుకోకుండా ఇవాళ చేయకపోతే రేపు చేస్తారు, ఈ గవర్నమెంట్ మంది, ఇవాళ 6 నెలలు అయింది, ఈ అన్నప్రసన్నాడే ఆవకాయనం తినేయాలనే తాపత్రయం, తపన ఈ యొక్క ఎవరైతే ఊహించుకుంటారో వాళ్ళ మర్చిపోగలిగితే ఏదైనా ఈ గవర్నమెంట్ నాన్న వ్యవస్థ చేసింది, ఈ గవర్నమెంట్ అలా కాదు, న్యాయం జరుగుతుంది అనే ఆలోచన విధానంతో ప్రతి ఒక్కళ్ళు ముందుకెళ్తేనే ఈ గవర్నమెంట్ మీద ఒక నమ్మకం ఏర్పడాలి. అదే మేము కోరుకుంటున్నాం. ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏంటంటే, ఒక మహిళగా ఇవాళ కూటమి గవర్నమెంట్ ద్వారా మేము చెప్పేది ఏంటంటే, ఇటు డిప్యూటీ సీఎం గారు కాదు, ఇటు చంద్రబాబు నాయుడు గారు కాదు, అందరూ కూడా నిర్ణయించుకుని తీసుకున్న నిర్ణయాలు ముందుకు వెళ్తాయండి, మేము అది జరుపుతున్నారు, వాళ్ళు జరిపిస్తారు అన్న ఆనందంతో మీ అందరికీ నేను తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా బాగానే ఉంది మేడం. అంటే పిఠాపురం నియోజకవర్గంలో మహిళలకి ఎలాంటి రక్షణ లేదు అని స్థానికులు అనుకుంటున్నారు. దాని గురించి మీరేమంటారు? మహిళకి రక్షణ అనేదమ్మా, ఇది ఈరోజు పిఠాపురం ఉంటే కాదు, రక్షణ అనేది అందరికీ కావాలి. కానీ గత ప్రభుత్వంలో కూడా చాలా దారుణాలు జరిగాయి. అప్పుడు ప్రశ్నించేవాళ్ళు లేరే, అప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు లేరా? ఉన్నారు. నానా వ్యవస్థ పెట్టారు. అప్పుడైతే ఇప్పుడు ఇంకా చెప్పుకోవడానికి మనుషులు దొరుకుతున్నారు. ఇటు సీఎం గారు, అటు డిప్యూటీ సీఎం గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ అనుచరులు, లేకపోతే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు తాలూకు, లేకపోతే బీజేపీ కూటమి ఎవరైనప్పుడు ఒకవేళ అడిగితే కష్టం వచ్చింది మహిళగా అంటే వెంటనే పలకడానికి మనిషి ఉన్నారు ఈరోజు. కానీ గత గవర్నమెంట్ అలా లేదే, అప్పుడు ఎవరిని ఏం అనలేకపోయారు. కానీ ఇవాళ మనకు ఎక్కడ చెప్పాలంటే ఎంత బాధాకర విషయం అంటే, చెట్టుకు పళ్ళున్న చెట్టునే కొడతారు రాళ్లతో, కాయలున్న చెట్టునే మనం కొడతాం. అలాగా చేస్తున్నారు కాబట్టి కూటమిని రాళ్ళు పెట్టి కొడుతున్నట్టుగా అడుగుతున్నారు. మహిళకు అన్యాయం జరుగుతుంది. కానీ నిజమైన అన్యాయం జరిగిపోయింది. ఇప్పుడు జరుగుతున్న అన్యాయానికి ఏదైనా తెలియజేస్తే పిఠాపురం కాదమ్మా, ఎక్కడైనా సరే అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు గారు తోలు తీసేమన్నారు. అలాగే కూడా డిప్యూటీ సీఎం గారు కూడా తాట తీసి బయట పెడతానన్నారు. ఎవరిని కూడా ఆయన డిపార్ట్మెంట్ని కానీ వేరెవరిని కూడా నేను క్షమించడానికి నేరం ఇది. ఇవాళ సీఎం గారు ఏమన్నారు, చంద్రబాబు గారు ఏమన్నారు, అత్యాచారాలు జరుగుతున్నాయి పిల్లల మీద, చిన్నారి మీద జరుగుతున్నాయి, నడి రోడ్డు మీద ఎందుకు తీసేయాలన్నారు ఆయన. అంటే ఆయనకి ఆ స్పందన ఎందుకు కలిగింది అంటే, ఆ మహిళ మీద ఉన్నటువంటి అసలు తెలుగుదేశం కూటమి అంటేనే ఆడవాళ్ళకి అన్యాయం జరగకుండా, ఆడవాళ్ళు ఈరోజు వేరే మహిళలు కానీ, తెలుగుదేశం మహిళ కానీ, లేకపోతే బీజేపీ మహిళ కానీ, మహిళ అనే మనిషి యొక్క అభివృద్ధికి, సంక్షేమ పథకానికి, మహిళల యొక్క పథకాల్లో ముందుకు తీసుకెళ్లేది కూటమి గవర్నమెంట్. అది ఇండివిజువల్ అవ్వండి, కూటమి అవనివ్వండి. కానీ ఖచ్చితంగా మహిళకి న్యాయం జరుగుతుంది ఈ గవర్నమెంట్లోనే. కానీ చాలా వరకు జరిగిపోయిన వాళ్ళకి ఇవాళ ముందు తీసుకొచ్చి ఏమీ జరగట్లేదు నింద వేయడం అనేది కరెక్ట్ కాదు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక మహిళగానే చెప్తున్నాను, మనం సరైన పద్ధతిలో, సరైన విధానంలో, సరైన అవగాహన, సరైన టైంలో మనం వాళ్ళకి గవర్నమెంట్కి మనం అందజేయగలిగితే, ఆ సమస్య ఏంటిని అందజేయగలిగితే, వాళ్ళు మనకి వెంటనే స్పందించి న్యాయం చేసే ఒక రీతిలో
ముందుకు తీసుకెళ్తున్న విషయంలో ఖచ్చితంగా ప్రజలందరికీ తెలుసు. ఇవాళ మనం గుండెల మీద చేసుకుని ఇవాళ ఉండగలుగుతున్నామంటే ఆ గవర్నమెంట్ ఏం జరిగిపోయింది, ముందు గవర్నమెంట్ ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రతి మహిళ ఆలోచించుకునే పరిస్థితికి వచ్చాం. అంటే ధైర్యంగా మళ్ళీ ఇవాళ పరిగెట్టుకుంటూ వెళ్ళి నాకు అన్యాయం జరిగింది డిప్యూటీ సీఎం గారు, నాకు అన్యాయం జరిగింది అన్న, అయితే లోకేష్ గారు నాకు అన్యాయం జరిగింది బాబు అని మన చదువు చెప్పుకుంటాం. అంటే మహిళా యొక్క ఇబ్బందుల్ని కూటమి గవర్నమెంట్ ఏ రకంగా ముందుకు తీసుకెళ్తుందనే ఆలోచన విధానానికి ఇది ఒక మచ్చు తునక. నేను ఖచ్చితంగా ఇవాళ మహిళ చెప్తున్నాను. నేను రీసెంట్ గా నేను ఒక న్యూస్ చూసానండి పేపర్లోని. ప్రేమ పేరుతో ఒక అతను ప్రేమని రిజెక్ట్ చేసిందని అమ్మాయి మీద పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. మరి దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి యాక్షన్ తీసుకున్నారు? మీరు అడుగుతున్న దాంట్లో ఇవాళ పెట్రోల్ పోసి అంటింగ్ చేశారు. ఇవాళ ఎప్పుడు కూడా ఇలా జరుగుతున్నాయి. ఆడపిల్ల అనేసరికల్లా ఒక ప్రేమ ఉన్మాదులు ఏం చేస్తున్నారంటే ఇదే టైప్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానికి ఎక్కడ అంతం అనేది లేదు, అంతా ఆరంభంగానే చేస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అది వెళ్ళినప్పుడు కూడా ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళంతా. కూటమి గవర్నమెంట్ లో ప్రతి ఒక్కరు కూడా పరుగులు పెట్టిస్తున్నారు తప్ప గవర్నమెంట్ ఎవరిని కూర్చోబెట్టే పరిస్థితి అయితే లేదు. సీఎం గారి విషయం మన దృష్టికి వస్తే అలాంటప్పుడు ఎక్కడో ఒక చోట జరిగిన దానికి ఆయన దృష్టికి వెళ్తే కూటమి గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారికి అడగద్దు. మీరు ఎవరైనా కూడా న్యాయం చేసి దిశగానే పరుగులు పెడుతున్నారు. ఖచ్చితంగా అక్కడ ఏమని చెప్పారు వాళ్ళు, ఇది జరిగిన వెంటనే అతను తీసుకెళ్ళి మీ శిక్షకి ఎంతవరకు అయితే అది అవకాశం ఉంది అంత శిక్ష వేయడానికి ప్రయత్నం చేయమని చెప్పారు. కాకపోతే ఇవాళ మేము చెప్పేది ఏంటంటే ఏదో సంఘటన జరుగుతుంది దృష్టి తీసుకెళ్తాం, అది న్యాయమా అన్యాయం చేయటం లేదు అని ప్రశ్నిస్తున్నారు తప్ప మనం కూడా ఇక్కడ దగ్గరలో ఉన్నప్పుడు మనం జరగవలసిన మన బాధ్యత ఏంటి, మనం కూడా మానవత్వంతో మనం ఏం చేయాలి, అసలు అక్కడ జరుగుతుందని మనం ఎంతవరకు కారకులం, మనం ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో ఉన్నాము, మనం గవర్నమెంట్ మీదే కాదు కదా మనం కూడా ఉన్నాగా మనం కూడా ఏం చేయాలి, ఇలాంటి సంఘటన పర్యావరణం కాకుండా ఏం చేయాలి, ఈ విధంగా మనం తీసుకెళ్ళి దాని యొక్క సరైన కట్టడి తీసుకొచ్చి దాన్ని వాళ్ళ ముందుకు ఉంచితే ఇప్పటి వరకు కూడా నేర చరిత్రలో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని అంటే అన్యాయం జరుగుతున్నటువంటి దాని విధానం తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఇలాంటి విధానాలు కూడా చాలా వరకు తగ్గించుకుంటూనే వస్తున్నారు. కాకపోతే అక్కడ సంఘటన ఇక్కడ సంఘటన ఈ ఊరు సంఘటన ఆ జిల్లా సంఘటన కాదు, కూటమి గవర్నమెంట్కి అన్ని సంఘటనలు ఒకటే. అంచేత ఖచ్చితంగా ఆవిడ చేసినటువంటి ఏదైతే ఒక చండాలని పని ఉందో దానికి స్పందన అనేది ఖచ్చితంగా జరిగింది. ఆ స్పందన తగ్గట్టుగా న్యాయం జరిపే విధానంలో కూడా ఈ కూటమి గవర్నమెంట్ ముందుకు వెళ్తూనే ఉంది. దానికి తగ్గ న్యాయం జరిగే విధంగా పోరాడుతూనే ఉంటారు. అదైతే ఖచ్చితంగా జరిగే విధానం ఇది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరింత అభివృద్ధికి సాగుతుందని, మరింత ముందుకు వెళ్తుందని, దీనికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మన ముందున్న కూటమి వీర మహిళా నాయకురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ గారు అంటున్నారు. మరొక కొత్త టాపిక్ తో మరో గెస్ట్ తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.